కొంచెం నువ్వు జర్రాసేపు ఉపయోగపట్టు, నేను 1 అవర్లో కాల్ చేసి నేను రెడీ అయ్యి అంటే ఒక 1 అవర్ ముందే చెప్పేస్తా. వద్దు, నువ్వు వంగానే రా, సింగిల్ గానే రా, నువ్వు నేను వెళ్దాము. మనం ఇద్దరమే వెళ్దామా? మన ఇద్దరమే వెళ్దాము. నందిని వస్తే ఇవ్వదు. నందిని వస్తే నీకు ఇబ్బందా? నీ ఫ్రెండ్ ఆమె ఫస్ట్ పాప ఎక్కడో బయటకు పోయింది, పోయి ఓ అది ఇది ఊరికి వెళ్ళి బైక్ మీద పోయి తిరిగి వస్తారట. నేనేమో చూసుకుంటా మంచిగా హాయిగా ఉండాలి, హాయిగా ఉండాలి. ఎందుకు హాయిగా ఉండాలి? ఏ సౌండ్ చేయ బిడ్డ. హలో, ఏడున్నారా? శివ, అదే ఏమంత అడిగావు కదా, నేను అదే బయట వాళ్ళ దగ్గర అడిగానని చెప్పేసి అన్నాను కదా. ఓకే ఓకే ఓకే, అవునవును అడిగిన. అరేంజ్ అయిందా? అరేంజ్ అయింది, నువ్వు ఒక్కడివే రా. ఓకే ఓకే, వస్తా. కానీ నందు కూడా ఉంది కదా, సో నేను ఒక్కడే వస్తే ఏమంటుందో. అదే మీ ఇద్దరు రావడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా, అది నాకన్నా అడిగాను అమౌంట్, మీకన్నా అడగలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే బయట వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటది కదా. అవునా, సరే సరే. అంటే ఇప్పుడు నన్ను ఒక్కడే రమ్మని చెప్తున్నావు, నందిని వస్తే ఇయ్యర్ అని చెప్తున్నావు. ఆవిడ వస్తే ఇవ్వరు. మరి నీకోసమని అడిగినావా పైసలు? నా కోసమని అడిగానా? మరి నువ్వు అదే చెప్పినావా అమౌంట్ ఎంత? 1,00,000 రూపాయలు కావాలని. 1 lakh చెప్పాను. సరే సరే, నేను వస్తా. నేను నందినికి చెప్పేసి ఏదోలా చెప్పేసి వస్తా, కన్విన్స్ చేసి వస్తా. కొంచెం నువ్వు జర్రాసేపు ఉపయోగపట్టు, నేను 1 అవర్లో కాల్ చేసి నేను రెడీ అయ్యి అంటే ఒక 1 అవర్ ముందే చెప్పేస్తా. వద్దు, నువ్వు వంగానే రా, సింగిల్ గానే రా, నువ్వు నేను వెళ్దాము. మనం ఇద్దరమే వెళ్దామా? మన ఇద్దరమే వెళ్దాము. నందిని వస్తే ఇవ్వదు. నందిని వస్తే నీకు ఇబ్బందా? మనకి పైసలే రావా? పైసలు రావు, నాకు ఇబ్బంది అయితే. సరే సరే సరే, నేను మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తా, సరేనా? సరే. సరే. ఏ సౌండ్ చేయకు. సౌండ్ ఎందుకు చేస్తున్నావు బేటా నువ్వు? ఏమైంది, వాల్యూమ్ తగ్గించినావు? వా, ఆ సౌండ్కి ఏం ఊకే సౌండ్ చేయకు సాని బిడ. ఫస్ట్ తీసుకో, పాప దగ్గర తీసుకో. అది తిను మమ్మీ, తిను తిను. ఏంటి రెడీ అయి కూర్చున్నావు, ఎడిపోతున్నావు? రెడీ ఏం నార్మల్గానే ఉన్నా. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి పోదాం అనుకుంటున్నా. ఆ సౌండ్ ఆపు. పిచ్చి లేపకు సాని బిడ్డ, జరసేపు ఆపు. అసలే నేను ఫుల్ టెన్షన్లో ఉన్నా బిడ్డ, ప్లీజ్ అనవసరంగా ఏవో కోపం తెప్పించకు. నువ్వు చెప్పు ఫస్ట్, ఎడిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? రెడీ అయ్యింది నువ్వు, నేను కాదు. అర్థమవుతుందా? మంచిగా రెడీ అయ్యి చీర కట్టుకొని. ఏం కావాలి నీకు? అది తీసుకో అని చెప్పిన, ప్లీజ్. ఈ మమ్మీటి చెప్పేటి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? బయటికి పోతున్నా. సరే 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 సరే, కావాలంటే బ్రష్ తీసుకో, బ్రష్ తీసుకో. ఇది తీసుకో. ఇది సతాయించకు బేట, అది తీసుకో. ఊర్లేదు తీసుకో. అది చెప్పేటి వెళ్తున్నావు నువ్వు? నేను బయటికి పోతున్నా, నీకు చెప్పిన ఆల్రెడీ. ఒకళ్ళు పైసలు ఇప్పిస్తామని చెప్పారు, నేను పోతున్నా. అర్థమైందా? నేను వెళ్ళాలి. ఎంత? నీకు చెప్పిన కదా నందు, 1,00,000 రూపాయలు ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర, అమ్మాయి దగ్గర అడిగిన, వాళ్ళు ఇప్పిస్తామన్నారు. అమ్మాయి దగ్గర అడిగినావా? అమ్మాయి దగ్గరనే అడిగిన. నీకు అమ్మాయి ఏమి ఇప్పిస్తుంది రా? నేను ఎత్తుకుంటుందా? కాదు, డబ్బులు మీ ఫ్రెండా లేకపోతే అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అబ్బాయి అయితే ఏంది, అమ్మాయి అయితే డబ్బులు ఇవ్వడానికి. పెళ్ళైందా ఆమెకి? అయ్యింది. పెళ్ళైందా? పెళ్ళైతే ఇంకా మంచిదే కదా. వేరే ఊరికి వెళ్ళి డబ్బులు తీసుకొని రావాలి. ఎవరు, నువ్వు ఒక్కని వేరా? నేను బైక్ మీద, నేను అమ్మాయి ఇద్దరం కలిసి బైక్ మీద పోయి పైసలు తీసుకొని వస్తాం. నువ్వు ఈడ ఉండు, నువ్వు వస్తే ఆడ డబ్బులు ఇయ్యరు. నీకేమైనా పిచ్చా? నువ్వు ఒక పెళ్ళైన ఆడదానితో నువ్వు ఎట్లా వెళ్తాను అంటున్నావు? ఆమె వెనకాల పోయి నువ్వు డబ్బులు తీసుకొస్తావు. డబ్బులు తీసుకురావడానికి పోతున్నారా ఇంకేమన్నానా?
తప్పుగా అనుకోవద్దు, ఎప్పుడైనా తప్పుగా మాట్లాడకు. మేము పైసల గురించి పోతున్నావు, నువ్వు అనవసరంగా మాట్లాడకు నందు. అయినా నీకు డబ్బులు తీసుకోవడానికి వేరే వాళ్ళు ఎవరు లేరా? వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు ఇస్తారని? ఎవరు ఇస్తలేడు. ఎవరు ఇస్తలేరు? ఎవరు ఇస్తలేరు. ఆయన నిన్ను నమ్మి అంత డబ్బులు ఇప్పిస్తుందంటే అసలు ఏంది చెప్పు? నమ్మి అంటే ఫ్రెండ్ కాబట్టి ఇప్పిస్తారు. ఫ్రెండ్ కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తారు. నీలా ఉండరు, నీలాగా నీ ఫ్రెండ్స్ లేక నీ ఫ్యామిలీ లేక ఉండరు. నా ఫ్యామిలీ ఏం చేసింది నీకు? నా ఫ్యామిలీ ఏం ద్రోహం చేసింది? చెప్తున్నా నీకు, ద్రోహాలు గిహాలు అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. మాట్లాడుతున్నావు అట్లా. ఇప్పుడు నేను నీ ముందే మాట్లాడినా, అయితే నేను ఫేస్ టు ఫేస్ ఒకటే చెప్తున్నా. నేను కూడా ఫేస్ టు ఫేస్ చెప్తున్నా. నువ్వు వస్తే వాళ్ళు పైసా ఇయ్యారంట. నువ్వు దాంతో వెళ్ళడానికి నాకు అసలు ఇష్టం లేదు. దానితోటి వెళ్ళి డబ్బులు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఎందుకు? ఫోన్ పే చేయించు. ఫోన్ పేలో వాళ్ళకి ఫోన్ పేలే వాడతలేరు. వాళ్ళు ఏదో ఊర్లో ఉంటున్నారు, వాళ్ళు విలేజ్ లో ఉంటున్నారు. వాళ్ళకి ఫోన్ పే ఏడు నుంచి వస్తుంది? ఎట్లా? చదువురాని వాళ్ళు కూడా ఫోన్ పే యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా టచ్ ఫోన్లు నువ్వు కొనిపించినావా ఏంది? మరి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. లేవు, ఏం లేదు నందు. ఇగో నేను వెళ్ళి జరసేపు కాదు, నువ్వు అసలు వెళ్ళొద్దు. ఏం తింటావు నువ్వు? తిను. డ్రెస్ తీసుకో. ఒక ఆడదానితో వెళ్ళి ఆడదాని కాకపోతే ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తావని ఏం గ్యారంటీ? డబ్బుల కోసమే పోతున్నావా లేకపోతే ఇంకేమైనా పని కోసం పోతున్నావా? ఊకే సతాయించకు, నాకు మెంటల్ టార్చర్ లేకపోతే. నువ్వు సతాయించకు, నువ్వు వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా తయారవుతున్నావు? నువ్వు కథలు పడకు, నువ్వు ఎవరో ముక్కు ముఖం తెలియని దాంతో వేరే ఊరికి వెళ్ళి అప్పు తీసుకొస్తాడట పోయి. మరి నువ్వు మరి డబ్బులు సరే, నీకు డబ్బులు కావాలి కదా, నేను కూడా వస్తాను నీతో పాటు. నువ్వు వస్తే నీకు డబ్బులు వస్తాయి కదా, ఇంకేంది? నువ్వు వస్తే ఆడ పైసలు ₹1 రావు, అర్థమైందా? నేను వస్తే నీకెందుకు రావు డబ్బులు? ఆడ ఇస్తలేరంటే ఇస్తలేరు ఆడ. నువ్వు ఫస్ట్ నాకు క్లారిటీగా చెప్పు. నువ్వు అసలు ఆ డబ్బులు ఎందుకు అడిగినావు? ఎవరి దగ్గర అడిగినావు? అమ్మాయి దగ్గర అడిగినావా, ఇంకెవరి దగ్గర అడిగినావా? మన షాప్ గురించి నాకు డబ్బులు తక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా బట్టలు తీసుకురావాలి కాబట్టి నేను అడిగినా. ఆమె దగ్గర అడిగినావా లేకపోతే ఇంకెవరి దగ్గర అసలు ఆమె ఇస్తుందా డబ్బులు? వేరే వాళ్ళు ఇస్తున్నారా? వేరే వాళ్ళు ఇస్తారు. ఆ పిల్ల నేను ఇద్దరం పోతున్నాం. నువ్వు ఎక్కువ నాటకాలు చేయకు. ఇప్పుడు ఏమైంది నందు? ఎందుకు ఇలా నాకు సతాయిస్తున్నావు చెప్పు. నేను పోవాలా వద్దా? నువ్వు అయినా పెళ్ళైన ఆడదాంతో నువ్వు అసలు ఎట్లా పోవాలని అనిపిస్తుంది నీకు? అసలు పెళ్ళైన అమ్మాయి అంటే ఏం ప్రాబ్లం వస్తుంది? పెళ్లి కాని అమ్మాయి అంటే నేను ఒకవేళ అక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి ఏమన్నా పెళ్ళైన అమ్మాయి ఉన్నా పెళ్లి కాని అమ్మాయి ఉన్నా నువ్వు వెళ్ళొద్దు, తప్పది. ముసలాళ్ళతోటి పోవాలా? పింఛన్ పైసలు తీసుకురావాలా చెప్పు మరి. ఇంత అనుమానంగా అయ్యో అనుమానంతో ఉంటే మాత్రం ఏ జీవితం ముందుకు వెళ్ళదు, అర్థమవుతుందా? అదే మరి నేను కూడా వస్తాను నీతో పాటు. నువ్వు తీసుకో ఆ ₹1,00,000 ఎందుకు నువ్వు తీసుకో. పాపం తీసుకొని అంత రిస్క్ ఎందుకు? పాపం తీసుకొని రిస్క్ ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంటే నీకు అర్థమైతే లేదా? నాకు అప్పుడు చెప్తున్నా. అరే ఎండలో 7 నుంచి వస్తావు, ఎట్లా వస్తావు, ఏం చేస్తావు? ఇప్పుడు నీ గురించి అని చెప్పి ఇప్పుడు ఆటో తీసుకొని పోయి తీసుకొని రావాలా? ఆటోలో తీసుకెళ్ళాలా అంటున్నా. ఆటోలోనే పోయొద్దు. అరే మేము ఇద్దరం అంటే మంచిగా బైక్ మీద పోయి రావచ్చు. ఎందుకు అరుస్తున్నావు? మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అనుకుంటున్నావా? దానికి అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక్కనివే పోవడం నాకు ఇష్టం లేదు. వస్తా, నేను పాప ఇద్దరం కలిసి వస్తాం. ఆమెను కూడా రాని. ఏడికి? అక్కడికే. ఎక్కడికి? ఆ ఊరికి. ఏ ఊరికి రాదు ఎవరు. నువ్వు వస్తే వాళ్ళు పైసలు ఇయ్యరంట. నన్ను అర్థం చేసుకో, నాకు సతాయించకు. ఇంత అనుమానం ఎందుకు? నువ్వు రావచ్చు వాళ్ళ ఊరికి, నువ్వు రావచ్చు, నేను రావద్దా? ఉండు మమ్మీ. నేనంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు వచ్చినా కాదు, నువ్వు వస్తే ప్రాబ్లం లేదు, నేను వస్తే ప్రాబ్లం. తీసుకో మమ్మీ, తీసుకో. నువ్వు వస్తే ప్రాబ్లం లేదు కానీ నందిని వస్తే మాత్రం ప్రాబ్లమేట. ఆమెకి ఏం ప్రాబ్లం? నువ్వు నాటకాలు వచ్చి
ఇప్పుడు ఏం చెప్తున్నావు చెప్పు. ఏం అవసరం లేదు. అంత అర్ధరాత్రి వరకు నువ్వు అమ్మాయితోటి తిరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు పోయి వచ్చేసరికి పక్కా 12 అవుతుంది. ఆ ఊరికి పోయి వచ్చేసరికి పక్కా 12 అవుతుంది. అది ఏం చేయాలి చెప్పు. అప్పటి వరకు నేనేమైనా పిచ్చిదాన్ని అనిపిస్తున్నా నీకు? మరి నేనేం చేయాలి? నువ్వు ఇంట్లో ఉంటేనే పైసలు వస్తాయి, లేదు అంటే మీ వాళ్ళ దగ్గర తీసుకోరా. మేమిద్దరం వస్తాం పా. రెడీ ఎట్లాగో రెడీ అయి ఉన్నా పా, వెళ్దాం పా. ఇంత సైకోగాన్ లెక్క తయారైతున్నావు నందు. సైకో నువ్వు కాదు. పైసలు ఇయ్యరు నందు. అర్థం చేసుకో. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. అర్థం చేసుకో. ఎందుకు ఇవాళ నా రేపు కళ్ళు రోజులు తింటున్నావు? మంచిగా లేవు. అర్థమైందా? రోజులు మంచిగా లేవు. బయట కూడా బాలేవు. నువ్వు వెంటలు మంచిగా ఉన్నా పడుతున్నాయి. ముందటి ఆడది మంచి లేదు చెప్తున్నా. నువ్వు చూసినావా ఏంది? చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఏడ చూసినావు? చూస్తున్నా, నేను రోజు ఎప్పుడు చూస్తున్నా. చూడు ఈ అనుమానం. కథలు ఇంకా నాకు బాగా తెలుసు. ఏమని? నేను వేరే వాళ్ళతోటి మాట్లాడతా, నేను ఏ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయితోటి ఫోన్ మాట్లాడతా అని చెప్పి అయినా నీకు నువ్వు ఆడది అప్పు ఇప్పించుడేంద్రా అసలు? రా అని చెప్పకు. రా అని చెప్తే నాకు కోపం వస్తుంది. నిజంగా చెప్తున్నా. రా అని మాట్లాడకు. నువ్వు నార్మల్ గా మాట్లాడు. సరే, చెప్తున్నావేంది నా మీద? బయట వాళ్ళు ఎవరన్నా ఇస్తారా? మరి తీసుకురా. నువ్వు పోయి తీసుకురా పో. నేను కూర్చుంటా, ఇంట్లోనే కూర్చుంటా. పోయి కాదు, తీసుకురా. నాకు అసలు అర్థం కాదు. ఒక ఆడది నీకు అప్పు ఎట్లా ఇప్పిస్తుంది చెప్పు? సరే, నువ్వు మగవాళ్ళ దగ్గర తీసుకొస్తావు, ఆడవాళ్ళ దగ్గర తీసుకొస్తావు. నువ్వు తీసుకురా మరి. నాకు అంటున్నావు కదా ఆడ అని. అలాంటప్పుడు పోయి తీసుకొని రా. మళ్ళా నువ్వే పోయి తీసుకొని రా. నీకు డబ్బులు అవసరం ఉంటే వేరే వాళ్ళ దగ్గర అడుగు, అంతేగాని ఇట్లా నాటకాలు చేయకు. వేరే వాళ్ళు ఎవడిస్తాడు? ఎవడిస్తలేడు. ఇప్పుడు ఏంటి? నేను ఆమెతో వెళ్తే నేను ఆమెను ఏదో చేస్తా, నేను ఏదో ఆమెతో చేస్తానే కదా నీ ప్రాబ్లం. అనుమానంతో ఉండొద్దు. దాని మొగుడు లేడా? వానికి 100 పనులు. మరి వాళ్ళిద్దరు మీ ఇద్దరు కలిసిపోండి. నువ్వు అయినా మీ ఇద్దరు కలిసిపోండి. డబ్బుల కోసమే పోతున్నారు కదా. అవసరం మనది. మరి నువ్వు ఒక లేడీ తోటి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకట్లానే అనుకుంటా. నాకు ఇష్టం లేదు. డబ్బులు వద్దేమొద్దు. నువ్వు పోతే మాత్రం నీకు కాలు నరుకుతాయేమనుకుంటున్నావు? నువ్వు ఇంత సైకోగాన్ లెక్క తయారైతున్నావు కాబట్టి నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. మళ్ళా నాకు పెళ్లి చేసుకుంటావా? సిగ్గుండాలి నీకు కొంచెం అన్నా. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావే? కాలిర కొడతా అది అన్నప్పుడు నేను కరెక్టే మాట్లాడుతున్నా. సరే, ఇంకో పెళ్లి చేసుకుని ఇద్దరం కాపురం చేసుకుంటూ. ఇంకో పెళ్లి ఎందుకు నీకు? ఇంకో పెళ్లి నన్నే సరిగా చూసుకుంటలేవు, ఇంకా ఇంకో పెళ్ళట. ఇంకో పెళ్లి ఆమె వస్తే ఇంకా హ్యాపీగా ఉంటారేమో మనం. ఏం హ్యాపీయో అంటే ఆమె అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొస్తున్న వాళ్ళ మధ్యలో లాగుతలేను. నేనేమంటున్నా అంటే ఇంకో పెళ్లి చేసుకుంటే అమ్మాయి అంటున్నా. పాప ఫస్ట్ ఏడన్నా బయటికి పోతుంది చూడుపో.